అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాథ. ఎవరిని పలకరించినా కన్నీటి ధారలే కనిపిస్తున్నాయి. కొత్తగా పెళ్లైన ఓ నవవధువు తన భర్త లండన్లో ఉన్నాడని, ఆయన దగ్గరకు వెళ్లేందుకు ఎన్నో మధుర స్మృతులను మదిలో నింపుకొని ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా లండన్ వెళ్లేందుకు ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కింది. విమానంలోకి ఎక్కి సీట్లో కూర్చొని తమ పెళ్లి సంగతులను గుర్తు చేసుకుంటూ హ్యాపీగా జర్నీ స్టార్ట్ చేసింది ఆ యువతి. కానీ ఫ్లైట్ ఎక్కిన కొన్ని నిమిషాల్లోనే తాను మృత్యోడిలోకి వెళ్తున్నానని, ఇక ఈ లోకం నుంచి తాను శాశ్వతంగా విడిపోతున్నానని, కనిపెంచిన తల్లిదండ్రులను, మనువాడిన భర్తకు అందనంత దూరం వెళ్లబోతున్నానన్న సంగతి తెలియని ఆ అమాయక నవవధువు విమానంలో కూర్చొని ఊహాలోకంలోకి వెళ్ళింది. మరికొద్ది గంటల్లో తన ముద్దుల భర్తను కలవబోతున్నానన్న సంబరంతో కేరింతలు కొడుతూ నవ్వుతూ ఫ్లైట్లో కూర్చుంది. ఈ సంతోషమంతా మరికొద్ది నిమిషాల్లోనే బుగ్గిపాలు కాబోతుందన్న సంగతి తెలియని ఆ నవవధువు లండన్ ఫ్లైట్ ఎక్కి నవ్వుల్లో మునిగిపోయింది. సీన్ కట్ చేస్తే ఫ్లైట్ బయలుదేరిన 6 నిమిషాల్లోనే ఆ నవవధువు మంటల్లో చిక్కుకొని కాలి బూడిదైపోయింది. లండన్లో తన భర్తను కలవాలని ఎన్నో కలలు కంటూ ప్రయాణిస్తున్న ఆమె ఫ్లైట్ జర్నీ డెత్ జర్నీగా మారింది. గుజరాత్ అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో నవవధువు ఖుష్బూ రాజ్ పురోహిత్ మంటల్లో కాలి చనిపోయారు. రాజస్థాన్కు చెందిన ఈ యువతి ఈ ఏడాది జనవరిలో మన్ఫూల్ సింగ్ అనే యువకుడితో పెళ్లి జరిగింది. అయితే పెళ్లి తర్వాత నవవరుడు లండన్కు వెళ్లిపోగా 4 నెలల తర్వాత నవవధువు లండన్లో ఉన్న తన భర్త దగ్గరకు మొదటిసారిగా వెళ్లేందుకు ఎయిర్ ఇండియా విమానం ఎక్కి చివరకు మృత్యోడిలోకి చేరుకుంది.